మంచిది. ఈరోజు ప్రపంచమంతా ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటుంది. మదర్స్ డే అనేటటువంటి వేడుక ప్రతి చోట జరుపుకుంటున్నటువంటి విధానం. నేను మొదటిగా ఈ మదర్స్ డే గురించి 2 మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఆ శుభాకాంక్షలు మనం తెలియపరిచి ఆ తర్వాత రెగ్యులర్గా మనకున్నటువంటి కొనసాగింపు ప్రసంగాలను మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మదర్స్ డే యొక్క చరిత్ర వీళ్ళు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మదర్స్ డే గురించి 2-3 మాటలు నేను మాట్లాడి ముందుకు వెళ్తాను. పురాతన కాలం నుంచి స్త్రీని గౌరవించటం లేకపోతే తల్లిని సన్మానించటం అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ తల్లిని గౌరవించే పద్ధతి మొట్టమొదటిగా గ్రీకులు లేదా రోమన్స్ ఒక దేవతని తయారు చేసి ఆ దేవతని తల్లిగా భావిస్తూ ఆరాధించేటటువంటి రోజులవి. రియా అనేటటువంటి ఒక దేవత, గ్రీకులు ప్రాముఖ్యంగా రియా RHEA అనేటటువంటి ఒక దేవతని వాళ్ళు తయారు చేసుకొని ఆ దేవతని అందరి తల్లులకు సాదృశ్యంగా పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. రోమన్స్ కూడా కొందరు దేవతలను అలాగే తయారు చేసి కొలిచేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఇంగ్లాండ్లో మదరింగ్ సండే అనేటటువంటి ఒక వీక్ని పెట్టుకొని సంవత్సరం మొత్తంలో తల్లిని గుర్తు చేసుకుంటూ ఇంగ్లాండ్లో ఒక ఆదివారాన్ని కేటాయించేవాళ్ళు. ఆ ఆదివారం రోజు పిల్లలందరూ తల్లుల్ని కలిసి వారి ప్రేమని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో 1908 అన్నా జార్విస్ అనే అమ్మాయి వాళ్ళ తల్లి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి మా తల్లి మా కొరకు చేసిన త్యాగం, ఆమె చేసిన కార్యాలు ఇవన్నిటిని వివరించడానికి ఒక సభ ఏర్పాటు చేసింది 1908లో. ఆమె ఆ సభ ఏర్పాటు చేసి ఒక అనౌన్స్మెంట్ చేసింది. ప్రతి తల్లికి గౌరవార్థమై ఒక మదర్స్ డే ఉండాలి అని ఆ విషయంలో ఆమె ముందుకు రావటం జరిగింది. ఆ తర్వాత ఆ కొనసాగింపు వెళ్తున్నప్పుడు 1908 నుంచి ఆ పోరాటం కొనసాగుతూ వెళ్తున్నటువంటి ఆ క్రమంలో అప్పుడు 1914లో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి వుడ్రో విల్సన్ అనేటటువంటి ఆయన అనౌన్స్ చేసిన విధానం ఏంటంటే ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మదర్స్ డేకి ఇచ్చేయాలని చెప్తారు. అందుకే మీకు ప్రతి మే 2nd సండే ఇక అది ఫిక్స్ అన్నట్టు మదర్స్ డేకి కేటాయిస్తారు. వాళ్ళు ఎందుకు తల్లికి ఒక దినం ఏర్పాటు చేసి ఈ సంబరాలు చేసుకోవాలి లేకపోతే తల్లిని గుర్తు చేసుకోవాలని అంటారనంటే తల్లి యొక్క త్యాగం భూమి మీద ఇంకెవరు చేయలేనిది, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈరోజు మనం ఉన్నాం భూమి మీద అనంటే తల్లి పాత్ర చాలా గొప్పదై ఉంది. మీలో కొంతమంది మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఈ సబ్జెక్టు మాది కాదని కొంతమంది ఆడవాళ్ళు అనుకున్నాం. మీరు కొంచెం సేపు మౌనంగా ఉండాలి, ఓకేనా? వాళ్ళ గురించి 2 నిమిషాలు మాట్లాడి మీ దగ్గరికి వస్తాం. పెళ్లి కాలేదు కాబట్టి మాకు ఇంకా మేము మదర్ అవ్వలేదు కాబట్టి అని మీరు, ఇంకా కొంతమంది మేము వివాహం చేసుకోలేదు కాబట్టి లేకపోతే మాకు ఇంకా పిల్లలు కలగలేదు కాబట్టి అని కొంతమంది ఫీల్ అయితే మీ అందరికీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. ప్రతి స్త్రీకి, ప్రతి ఆడబిడ్డకి ఇన్బిల్ట్ ఉండేటటువంటి ఒక స్వతహాగా దేవుడిచ్చిన లక్షణం ఏంటంటే తల్లితత్వం. మీరు చిన్నపిల్లలను చూడండి, వాళ్ళ తమ్ముళ్ళనో వాళ్ళ అక్కలనో లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళనో
వాళ్ళు చూపించేటటువంటి ఆ గారాబం లేకపోతే ఆ కేరింగ్ అనేది తల్లి మాత్రమే ఇవ్వగలిగే కేరింగ్ ఆడవాళ్ళకి చిన్న వయసు నుంచే అబ్బిద్ది. వాళ్ళ నాన్నకి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చేసి పెట్టే ప్రతి పని ఒక తల్లి చేసే కార్యక్రమే. మీలో కొంతమందికి ఇంకా వివాహం కాకపోయినా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి ఏడల మీరు చూపించేటటువంటి అనురాగం అంతా కూడా తల్లితత్వమే. అది మీలో నుంచి బయటికి తీసివేయబడదు. దేవుడు మీకు ఇచ్చిన స్వతహాగా దేవుడు ఇచ్చినటువంటి ఒక గుణం అది. సో దాన్ని ఎవరూ తీసివేయలేం. మాకు పిల్లలు కలగలేదు కాబట్టి మా దగ్గర ఆ తల్లితత్వం లేదని మీరు కూడా అనొద్దు. ఎందుకనంటే మీ తండ్రిని ఏ విధంగా చూసుకున్నారో మీకు బాగా తెలుసు. మీకు పుట్టకపోయినా మీ తండ్రిని ఓ చంటి పిల్లోళ్ళలాగే చూసుకున్నటువంటి విధానం మీకు తెలుసు. లేదా మీ అన్నల్ని మీ తమ్ముళ్ళని బాధ్యతగా వాళ్ళ పట్ల మీరు కలిగి ఉండేటటువంటి ప్రతి అనురాగాన్ని తల్లితత్వం కిందనే తీసుకుంటాం. అది మీలో నుంచి విడదీయరాదు. మదర్ తెరీసా పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. కానీ ఆగ్నేస్ తెరీసాని మదర్ అని పిలవటానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి తల్లితత్వం, ప్రజల్ని దగ్గర తీసుకునే విధానం, చూపించిన లాలన అదంతా కూడా తల్లి గుణంగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఆడబిడ్డకి ఆ ఇన్బిల్ట్ స్వతహాగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే మదర్ నేచర్ ఉంది మీ అందరికీ. తల్లిని మనం నిజంగా గౌరవించాలా? మీలో ఎంతమంది ఈరోజు మదర్స్ డే కాబట్టి ఒక మాట అయితే చెప్తాం, హ్యాపీ మదర్స్ డే అని సెకండ్ ఇస్తాం. ఇంకా ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటాం. మీరు జస్ట్ సింపుల్గా ఆలోచన చేయండి. మిమ్మల్ని కంటానికి ఆమె పడే యాతన వేదన అంతా ఇంత కాదు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే, లేదా మీరు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మేము గుర్తొచ్చింది, అప్పుడు దాకా గుర్తురాదు. తల్లి అంటే ప్రతి చిన్నపిల్లడికి అంటే పిల్లలందరికీ తల్లి అంటే ఎందుకో భయం ఉండదు, తల్లి అంటే ఎందుకో గౌరవం ఉండదు, తల్లి అంటే ఎందుకో ఆమె పట్ల ఒక చులకన భావన, ఏ మాట అయినా అనేయచ్చు. ఎందుకంటే సంపాదించి పెట్టే తండ్రి కాబట్టి ఏ మాట పడితే ఆ మాట నోరు జారేయచ్చు. నీకేం తెలీదు ఊరుకో అని అనేయచ్చు. అంత సింపుల్గా మాట్లాడేస్తాం. అదే తల్లి నీ కొరకు చేసినటువంటి కొన్ని కార్యాలు తెలుసుకుంటే, అంటే డే 1 నువ్వు కడుపులో పడిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత నువ్వు మరలా నీ ఆహారం నువ్వు తినేంత వరకు తల్లి నీ కొరకు చేసినటువంటి త్యాగం తండ్రి చేయలేడు. అది తల్లి మాత్రమే అనుభవించేది. అంటే తండ్రి స్థానంలో నేనుండి తల్లి వేదనని నేను చెప్పలేను. యాక్చువల్గా అది నేను అనుభవించలేదు కాబట్టి. కానీ చూస్తున్నప్పుడు, నా భార్యని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు, ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ని దగ్గరుండి గమనిస్తున్నప్పుడు ఆ విషయాలు అర్థమవుతాయి, కొంతవరకన్నా అర్థమవుతాయి. ఆ పెయిన్ అర్థం చేసుకోగలుగుతాం. నువ్వు కడుపులో పడిన తర్వాత మీరు కూడా మీరు తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి స్త్రీకి ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. లోపల ఒక అంటే జైగోట్ ఏదైతే ఆ పిండం ఏర్పడుతుందో ఆ రోజు నుంచి ఆమెకి కంటిన్యూస్గా కొంతమందికి వాంతులు అయిపోతుంటాయి, కంటిన్యూస్గా వీక్ అయిపోతుంటారు, తిండి తినబుద్ధి కాదు, కొంతమందికి నిద్ర పట్టదు. ఆ బేబీ డెవలప్ అయ్యే కొద్దీ ఆమె పూర్తిగా నీరసమైపోతూ ఉంటుంది. హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాయి, విపరీతమైన వెయిట్ పెరిగిపోతుంటారు. ఆ టైంలోనే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, అంటే షుగర్ ఎంటర్ అవుతుంది, థైరాయిడ్ ఎంటర్ అవుతుంది. ఆమె యొక్క మూడు మొత్తం కూడా స్ట్రింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కోపం ఉంటుందో తెలీదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఆమె కావాలని చేసే పద్ధతి కాదు. హార్మోన్స్ హైపర్ అన్న అవుతూ ఉంటాయి, లేకపోతే లో అన్న అయిపోతూ ఉంటాయి. హార్మోన్స్ ఎక్కువగానే రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటానికి కూడా తనకు ఆ కంట్రోల్ చేసుకునే విధానం కూడా లేని విధంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు లేకపోతే భర్తనో లేకపోతే మిగతా వాళ్ళు సహకరించకపోతే చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది తనతో పాటు ఉన్నటువంటి లోపల ఉన్న బేబీ. ఇన్ని బాధలు బేబీ పెరిగే కొద్దీ పెరిగిపోతూనే ఉంటాయి. ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉంటాయి. పొట్ట ముందుకు వచ్చే కొద్దీ ఆమె యొక్క నిలబడేటటువంటి ఆ విధానం చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా వస్తుంది, నడుమంతా వంగిపోతూ ఉంటుంది, నడుము మీద పూర్తిగా బరువు పడి నడుము నొప్పి కానీ వెన్నుపూస నొప్పి కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆమె డెలివరీ టైములు దగ్గరకు వచ్చే కొద్దీ పూర్తిగా అనేమియా పేషెంట్ అయిపోతుంది, రక్తహీనత స్టార్ట్ అవుతుంది, బ్లడ్ ఉండదు ఒంట్లో.
ఎందుకనంటే ఒకటే శరీరంలో 2 ప్రాణులు బ్రతకాలి. ఎంత తిన్నా ఆ బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏమ సఫర్ అవుతూ ఉంటుంది. పూర్తిగా అనేమియా పేషెంట్ లాగా అయిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా పాలిపోతూ ఉంటుంది, రక్తహీనత అవుతూ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయిపోతుంది, శరీరంలో ఐరన్ ఉండదు. బేబీకి మొత్తం వెళ్తూ ఉంటుంది, ఆమెకి ఎక్కువగా బాడీ మొత్తం ప్రయారిటీ బేబీకి ఇచ్చేసింది. తల్లి పూర్తిగా ఇబ్బంది పడుతుంది. మీరు అందుకే చూడండి, కాళ్ళు చేతులు వాపులు అయిపోతూ ఉంటాయి తల్లులకి. డెలివరీకి ముందు ఒళ్ళంతా వాపు స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇదంతా డెలివరీకి ముందు వరకు జరిగేటటువంటి ప్రక్రియ. ఒకవేళ కరెక్ట్గా డెలివరీ టయానికి వస్తే కొంతమందికి ఒక రోజంతా నొప్పి ఉంటుంది, 2 రోజులంతా నొప్పులు ఉంటాయి, వారం రోజులు నొప్పులు పడుతూనే ఉంటారు. కొంతమంది కొన్ని గంటల నొప్పులు పడి డెలివరీ అవుతూ ఉంటారు, డిపెండింగ్ వాళ్ళ బాడీ తీరుని బట్టి. అంటే ఆ 9 నెలల కాలంలో యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉండే వాళ్ళ యొక్క తీరు వేరు, హ్యాపీగా వెళ్ళి డెలివరీ అయిన ఆ కాలాలు వేరు. ఇప్పుడు పూర్తిగా రెస్ట్ ఇచ్చి మంచంలోనే ఉంచి ఎక్కువ మందులు తినిపించి దానివల్ల అలవాటు లేనటువంటి విధానంలో ఒక్కసారిగా డెలివరీ టైంకి ఆ పెయిన్ తీసుకోలేరు. పరిస్థితి ఏమవుతుందనంటే డెలివరీ టైంలో అంటే చాలామంది డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక శరీరం అంటే ఒక మనిషి బాడీ 45 యూనిట్ల యొక్క అంటే డెన్స్ అంటారు, 45 యూనిట్లో నొప్పిని మాత్రమే తీసుకుంటుందంట బాడీ. అంతకు మించి ఎక్కువ అయితే తట్టుకోలేదంట బాడీ. ఒకవేళ డెలివరీ టైంలో ఒక ఆడ మనిషి పడేటటువంటి నొప్పిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు, 57 యూనిట్స్ పెయిన్ ఒక్కసారిగా ఆమె మీద పడుతుందంట. అంటే దాదాపుగా ఒకేసారి 20 ఎముకలు విరిగిపోతే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పి స్త్రీ ప్రసవ వేదన టైంలో పడుతుందని చాలామంది చెప్తుంటారు. అంటే ఆ టైంలో ప్రాణాలు పోతాయి. కొంతమంది బెంజమిన్ని కంటూ రాహేలమ్మ చచ్చిపోయినట్టు ప్రాణాలు పోతూ ఉంటాయి కొంతమందికి. అయినా కూడా బేబీని బతికించుకోవాలనే ఆశ ఉంటుంది. బేబీ ఉండాలి, బేబీ ఉండాలి, బేబీ ఉండాలి, ఇదొక్కటే ఆశ ఉంటుంది. అమ్మ అనిపించుకోవాలి, ఇది ఆశ తప్ప ఇక వేరే ఆశ ఉండదు. తండ్రికైనా నా భార్య ముఖ్యం కానీ నా పిల్లలు ముఖ్యం కాదు అనుకుంటాడేమో కానీ, తల్లి మాత్రం ఆ టైంలో 9 నెలలు నా కడుపులోనే తిరుగుతూ కదలాడినటువంటి బేబీని నేను చూడకుండా ఉండటం ఎందుకు, నా ప్రాణం పోయినా పర్లేదు అని అనుకుంటా ఉంటారు. కొంతమందికి సిజేరియన్ అవుతుంది, అంటే ఆపరేషన్ చేసి బయటికి తీస్తారు. ఆ కుట్లు మానిన దాకా నరక యాతన పడతారు. గట్టిగా దగ్గాలన్నా నొప్పి అవుతూ ఉంటుంది, కూర్చోవాలన్నా నొప్పి అవుతూ ఉంటుంది, ఏ పని చేసుకోవాలన్నా నరక యాతన పడుతూ ఉంటారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా వాళ్ళకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. సో వాళ్ళకి సిజేరియన్ అయిన తర్వాత కొత్త నరకం స్టార్ట్ అవుతుంది, డెలివరీ అయిన తర్వాత కొత్త పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఫీడింగ్ టైంలో వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫీడింగు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి అవుతూ ఉంటుంది. పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు తల్లులకి సరిగ్గా నిద్ర ఉండదు, కదిలాడినప్పుడల్లా మెలుకుతూ ఉండాలి, సగం సగం నిద్రతోనే రాత్రులు గడపాలి. బేబీ మోషన్కి వెళ్తుంటుంది, బేబీ నోట్లో నుంచి పాలు కక్కుతూ ఉంటుంది, తుడుచుకుంటూ ఉండాలి. ఆమె కూడా అదే విధానంలో ఆ వాసనే భరిస్తూ ఆ వాసనలోనే ఉంటూ ఉండాలి. సపోర్ట్ చేసుకుందాం తనకు తాను అనుకుంటే శరీరం సహకరించదు, మిగతా వాళ్ళు యాష్టపడుతూ ఉంటారు. మరొక తల్లి ఉంటే, అంటే ఆమెకి తల్లి ఉంటే ఆమె చూసుకోగలిగిద్దేమో కానీ మిగతా వాళ్ళు ఈ పనులు చేయరు. ఇక కొంతమంది తల్లులు అయితే అది కూడా పట్టించుకోరు, అది వేరే విషయం. మరి వాళ్ళకి అదొక కృప, అదేందో అర్థం కాదు. అంటే పరిస్థితి బాగోలేదు అన్నా కూడా దగ్గర తీసుకునే కండిషన్స్ కొంతమంది పెద్దవాళ్ళకి రావు. మేము కనలేదా పిల్లల్ని, మేము పెంచలేదా పిల్లల్ని అని మాట్లాడటం కంటే ఆ టైంలో వాళ్ళు పడుతున్న వేదనకి ఏదన్నా సపోర్ట్ చేయటం చాలా ప్రాముఖ్యం. కొంచెం కాలం, ఆ తర్వాత వాళ్ళే ముందుకెళ్ళిపోతారు. సో ప్రతిదీ వేదనతోనే వాళ్ళకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఆ తర్వాత కాలంలో కూడా పిల్లల యొక్క నడవడిక సరిగ్గా లేదంటే తండ్రి ఫస్ట్ కొట్టేది మళ్ళీ తల్లినే. ఇంట్లో ఉండి ఏం చూసుకుంటున్నావు, చక్కగా చూసుకోవా అని చెప్పేసి నిందించేది కూడా మళ్ళీ తల్లినే అవుతుంది. పిల్లలకు మాత్రం నా తల్లి ఒక రాక్షసిలాగా కనపడిద్ది, ఆమె అంటే తల్లి విలువ తల్లి లేనప్పుడు తెలుస్తుందని చెప్పే మాట చాలా సత్యం కొన్నిసార్లు అది ఆలోచిస్తే. ఇప్పుడు అమ్మాని పిలుద్దామంటే ఒక్కళ్ళు దొరకదు మనకిక. తల్లి కోల్పోయిన తర్వాత ఆ తల్లి ప్రేమ దొరకదు. అంటే నువ్వు కోపపడటానికి, నువ్వు చిరాకు పడటానికి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు లేచి పిలిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళి పని మనిషిలాగా పనిచేయటానికి, నీకు నీళ్లు పెట్టడానికి, నీకు అన్నం వండి పెట్టడానికి,
నీకు మంచి చెడు చూసుకోవటానికి, నీకు సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేయటానికి తల్లి ఉన్నంత వరకే నీ ఆటలన్నీ, తల్లి ఉన్నంత వరకే నీ గారాబం అంతా. తల్లికి 2 రకాల ఆలోచనలు మైండ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరీ గారాబం ఉంటే ఎక్కడ చెడిపోతారో, మరీ కొడుతూ వెళ్తే ఏమైపోతారో, ఈ 2 మిక్స్డ్ యొక్క ఆలోచనల్లో కొన్నిసార్లు ఎక్కువగా కొడతారు, కొన్నిసార్లు చిరాకు పడుతుంటారు. వాళ్ళు పని ఒత్తిడిలో కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. బట్ మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఇప్పుడు థ్యాంక్స్ చెబుదామంటే నా తల్లి లేదు నాకు. మా తల్లిని సన్మానించుకోవాలంటే నాకు 13 ఏళ్ల వయసులో నా కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోయిందామా. తల్లి లేకపోతే నా తండ్రి నెక్స్ట్ 1 మంత్కి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 1 మంత్కే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా నాన్న మమ్మల్ని, అంటే మా అమ్మ ఉన్నంత వరకే, మా నాన్న ఉన్నా లేకున్నా మాకు ఆ టయానికి అన్నం వండి పెట్టడం, మా కడుపు నింపటం, మా మంచి చెడు చూడటం, మాకు అన్నీ అరేంజ్ చేసి పెట్టడం, ఏ కష్టం పడేదో అన్నీ ఏర్పాటు చేసుకునేది. తండ్రి అంటే తల్లి లేని తర్వాత మా బ్రతుకులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. ఎంత చీకట్లో బతికానో, ఎంత ఒంటరిగా బతికానో, తిండికి లేకుండా ఎంత బతికానో, బట్టకి లేకుండా ఎలా బ్రతికానో నాకు తెలుసు. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి ఒక మాట చెప్తున్నాను. మగవాళ్ళందరూ పైకి లేచి నుంచోనండి. మగవాళ్ళందరూ పైకి లేచి నుంచోనండి. ఆడబిడ్డలు, కాబోయే తల్లులు ఒకవేళ పెళ్ళి కాకపోతే ఆల్రెడీ తల్లి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మోసి కని పెంచి పెద్ద చేసినందుకు. కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, లేకపోతే ఇంకేదో చేసి ఉండొచ్చు. అంటే తల్లిని ఏ రోజు దగ్గర తీసుకొని మాట్లాడింది లేకపోయి ఉండొచ్చు. తల్లితో ఎప్పుడు ప్రేమపూర్వకంగా మా కన్వర్జేషన్ లేకపోయి ఉండొచ్చు. మా వయసు పెరిగే కొద్దీ మేమేదో పెద్దోళ్ళం అయిపోయాం, ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలి అని కొన్నిసార్లు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో మీ అందరికీ ప్రేమపూర్వకంగా మేమందరం కలిసి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మగవాళ్ళందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళకి తప్పేం లేదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మీరు అవన్నీ చేశారు, దానికి మీరు అర్హులేనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అందరూ హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. థ్యాంక్ యూ అనండి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ మీరు కూడా సెకండ్ ఇచ్చి కాబోయే మదర్స్ అయినా హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. మనకు లేదు ఆ ఛాన్స్. మనం ఫాదర్స్ కూర్చోండి, వాళ్ళు చెప్పుకొని. ఓకే. సో నేనేమంటానంటే మీకు ఎప్పుడు ఇలా థ్యాంక్స్ చెప్పుండకపోవచ్చు. మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆ కృతజ్ఞత మేము చెప్పుకోవాల్సిన టైం వస్తే ఈ విధంగా చెప్పుకోవటానికి ఈ సమయాన్ని వాడుకుంటున్నాం అంతే. వాక్య భాగంలోనికి వెళ్దాం మనం. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పిల్లలతో పాటు సంఘంలో ఉన్న పిల్లలను కూడా తల్లుల్లాగా మీరు సాకాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాకు తెలుసు, నేను ఇక్కడికి 21 సంవత్సరాల వయసులో వచ్చాను. నాకు ఆరోగ్యం ఉన్నా లేకున్నా, నా పరిస్థితులు ఎట్లున్నా, మీలో ఎంతమంది నాకు తల్లుల్లాగా సేవ చేశారో, ఒక తల్లుల్లాగా మీ పాత్రను పోషించారో. కొన్నిసార్లు నాకు వండి పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు నాకు మీరు చూపించిన ప్రేమ ఉంది. నా భార్య నాకు సేవ చేసిందంటే ఒక అర్థం ఉంది, నా బిడ్డలు నాకు సేవ చేశారంటే ఒక అర్థం ఉంది. కేవలం ఆత్మీయ బంధాన్ని బట్టి మీరందరూ మాకు అది ఒక ముద్ద వండి పెట్టిందే అయినా ఇంకేదైనా మీరు చేసిన సేవలన్నిటికీ సేవకుడిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.